ప్రతి మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్పారు, నేను చెప్పిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్కటి నెరవేరుస్తా ఉన్నాను. చంద్రబాబు గారి మాటలు ఇన్ని మోసపోవద్దని చెప్పి ఇది వరకు వీడియోలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, మేము అన్ని లెక్కలు వేసుకున్నాము, ఎట్టి పరిస్థితుల్లో అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పి. మరి ఈ రోజు వచ్చి నేను డబ్బులు లేవు, లేకపోతే నేను ఇది నెరవేర్చలేకున్నానని చెప్తున్నారు. ఒక్క పెన్షన్ తప్పితే ఆ పెన్షన్ కూడా రోజు రోజుకి తగ్గిస్తూ వస్తా ఉన్నారు. ఏ కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్రంలో జరగడం లేదు. మరీ ఘోరంగా హాస్పిటల్స్కి పేమెంట్ ఆపారు, పేద ప్రజలు ట్రీట్మెంట్ తీసుకోలేకుండా. స్టూడెంట్స్కి ఫీజులు కూడా ఈరోజు చెల్లించని దారుణమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో తిరగడానికి కూడా కష్టమవుతుంది. ఇదే విధంగా ప్రజలను మోసం చేస్తే, ప్రజలు తిరగబడేది మొదలు పెడితే తెలుగుదేశం నాయకులు కూడా ప్రజల్లో ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ముఖ్యంగా పోలవరం గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి. హైట్ తగ్గిస్తారని చెప్పి, అదేవిధంగా పోలవరం ఆయకట్టు కుదిస్తున్నారని చెప్పి, ఇవన్నీ కూడా వివరంగా డిస్కస్ చేయాలి పార్లమెంట్లో అని చెప్పి కూడా మేము అడిగాము. అదేవిధంగా విభజన చట్ట హామీలు, చాలా హామీలు ఇంకా కూడా 10 సంవత్సరాలు ఏదైతే టైం లైన్ ఉందో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి, అది అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదు. వాటన్నిటిని కూడా అమలు చేసే విధంగా ఒక చర్చ జరగాలి, ప్రభుత్వం మాట్లాడాలని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. థ్యాంక్ యూ. మాట్లాడు. So I will talk about what we spoke in all party meeting. So today in the all party meeting, YSR Congress Party raised the issue of Polavaram project. So we demanded a discussion on Polavaram project for its delay, and there are some rumors and there's ambiguity that the height of Polavaram project is going to be reduced. So we demanded a statement from the minister, and we demanded a short-term discussion on that, and also we demanded a discussion on AP Reorganization Act. అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఇందుకు కారణం ఏంటంటే మనం స్కూటర్ రోడ్డు బాగోలేదు, ఇలాంటి కొన్ని చూస్తుంటే కనబడితే ఏం పట్టించుకోలేదండి. వాళ్ళ నమ్మకం ఏంటంటే, వైసీపీ వాళ్ళ నమ్మకం, మోర్ దాన్ 40% ఆఫ్ ద పీపుల్ బెనిఫిషరీస్. ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చినవాడు ఈ దేశంలో కాదు, ప్రపంచంలోనే ఉన్నాడు. అదే పని కదా. రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా రద్దు అయిపోతాయని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణం అయితే నమ్మచ్చు. అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి, ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి, ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు అని ఆయన మళ్ళీ ఏం చేశాడు, వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో. ఓ పక్కన మొత్తం అయిపోయింది, దివాళా అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు. అది ఎలా పాసిబుల్? దాని మీద డిబేట్ జరగాలి. వీళ్ళు ఎంతసేపు నువ్వేదవంటే నువ్వేదవని పెట్టుకుంటున్నారు. కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ముఖ్యులు ఎవరైనా వస్తే నేను దాంట్లో అది మీ పని నేను చేస్తాను. దాన్ని ఏమంటారు, విశ్లేషణ కాదు, మోడరేటా, రోజు కూర్చుని డిబేట్ చేస్తుంటారు. యాంకరింగ్ ఏంటి తెలుగు? పిచ్చ మాటలు కాదు. రాజమండ్రిలోనే నేను ఆహ్వానిస్తున్నాను టీడీపీని, వైసీపీ అధికారికంగా, మీ సమన్వయకర్తలు కాదు, మీ స్పోక్స్మెన్ అధికారికంగా రావాలి. ఎవడో ఒకడు నేను స్పోక్స్మెన్ అని వస్తే కాదు, నేను చేస్తాను. నేను కూర్చుని ఇక్కడే పెడతాం, ఎక్కడ కూడా కూర్చుంటారు. నేను నా ఎలక్షనే ప్రిడిక్ట్ చేయలేదు ఎప్పుడు, ఏం చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసిపోయి అనగానే కొంత షేక్ రావాలి. ఎందుకంటే డెఫినెట్గా అది చాలా డెడ్లీ కాంబినేషన్. కానీ చూస్తుంటే వాళ్ళు ఏం షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లే. వాళ్ళు ఎవరినైనా అందులో పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఒకసారి పల్లెటూరుకి వెళ్ళి చూడుగురు,
నువ్వు రాజమండ్రిలో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు అంటున్నారు. అని వాళ్ళు నమ్ముతున్నారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు. ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు. సీటు మార్చేసేవారు అని వాడు ఏడ్చేలోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, నామినేషన్లు వేసేస్తారు. ఆనాడు వైఎస్ఆర్ గారు పెద్ద చదువులు ఉన్నవారికే కాదు అర్హత ఉన్న ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థికి అందించాలని గొప్ప మనసుతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు సంపూర్ణంగా అమలు చేయడం మనం గమనించాం. కానీ ఈరోజు ప్రభుత్వం 3,900 కోట్ల ఈ ఫీజులు స్కాలర్షిప్ల బకాయిల్ని ఆపేయటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే విద్యా దీవెన కింద 2,800 కోట్లు, అలాగే వసతి దీవెన కింద 1,100 కోట్లు, అంటే దాదాపుగా 3,900 కోట్లని బకాయిలు పెట్టడం వల్ల కొన్ని కాలేజెస్ లో విద్యార్థుల్ని క్లాసులకి రానివ్వట్లేదు. కొన్ని కాలేజెస్ లో విద్యార్థులకి సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోవటం, కొన్ని చోట్ల విద్యార్థులు చదువుకు దూరవటం చూస్తుంటే చాలా చాలా బాధేస్తుంది. ఎందుకంటే విద్యతోనే పేదరికం సమూలంగా నిర్మూలించే అవకాశం ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలకి చక్కటి చదువును అందించి ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగే విధంగా, సమాజంలో గౌరవంగా ఉండే విధంగా అన్ని రకాలుగా ఎలా అండగా నిలబడ్డారో మనం గమనించాం. కానీ చంద్రబాబు నాయుడు గారు డబ్బున్న వాళ్ళు మాత్రమే చదువుకోవాలి, తన పార్టీలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలు ఉన్న వాళ్లే ఫీజులు దండుకోవాలి అన్నట్టుగా ఈరోజు పేద విద్యార్థుల్ని చదువుకు దూరం చేసే విధంగా చర్యలు చేపట్టడం, ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్లు బకాయిలు తొందరగా చెల్లించండి అయ్యా అని అడిగితే దానికి కొంతమంది మంత్రులు మీరు బకాయిలు పెట్టలేదా, మీ ప్రభుత్వంలో బకాయిలు లేవా అని విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఆ మంత్రులకు గాని ఆ ఇతండంగా మాట్లాడే వారికి నేను తెలియజేసేది ఒక్కటే, 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2,800 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆ రోజు ఆ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణంగా చెల్లించటమే కాకుండా తాను అధికారంలో వచ్చిన తర్వాత ఉన్న వాటిని కూడా ఎలా చెల్లించుకుంటూ వస్తున్నారో మనం చూసాం. సో ఎప్పుడూ కూడా ఒక ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వంలో బకాయిలు ఉంటే వాటిని తీర్చాల్సిన బాధ్యత ఆ అధికారంలోకి వచ్చిన పార్టీకి ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చేతులు దులుపుకొని పేద విద్యార్థుల చదువుని దూరం చేసి మళ్ళీ ఇతండంగా విచిత్రంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నా. నమస్తే. భారతదేశ రాజకీయాల్లో మోసం, దగ, కుట్ర అంటే మొదటిగా గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు, విడిపోయిన రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు ముందు పుంఖాలుగా హామీలు ఇవ్వటం, ఎన్నికల తర్వాత ఆ హామీలన్నింటినీ కూడా గంగలో కలపటం అనేది చంద్రబాబు నాయుడు గారికి పరిపాటిగా తయారైపోయింది. మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కోకొల్లలుగా వాగ్దానాలు చేశారు. ప్రధానంగా సూపర్ 6 అనే దాన్ని ప్రబలంగా ప్రచారం చేశారు. అధికారంలోకి రావటమే తరువాయ సూపర్ 6ను అమలు చేసే బాధ్యత మాది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి గ్యారంటీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, కలిసి పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రం దీనికి మేము హామీ ఇవ్వలేమని నైస్గా తప్పుకున్నారు. అంటే వారికి రాబోయేది వారికి తెలుసేమోననేటువంటి ఒక సందేహం. సరే, అది ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఊహకందనటువంటి మెజార్టీతో 4వసారి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికి 8 మాసాలు పరిపాలన పూర్తయింది. ఇచ్చిన హామీలను ఏమైనా నెరవేర్చారు అంటే 1% కూడా హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితి. నెరవేర్చకపోతే నెరవేర్చకపోయారు, నెరవేరుస్తాను పలానా తారీఖు నుంచి అని చెప్పగలుగుతున్నారంటే అది చెప్పటం లేదు. ఏం చెప్తున్నారంటే సుమారుగా
ఆర్థిక పరిస్థితి బాగోలేదు, కాబట్టి మేము ఇంకా ఈ హామీలను నెరవేర్చేటటువంటి ప్రశ్న ఉద్భవించదు అనేటువంటి మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే నీతి ఆయోగ్ రిపోర్ట్ మీద ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చేశారు. ఆ ఉపన్యాసంలో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా చెప్పేశారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు, అన్ని వ్యవస్థల్ని కూడా భ్రష్టు పట్టించారు, కాబట్టి ఆదాయాలు లేవు.